ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లతో పాటు పలు కీలక అంశాలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును ఖరారు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల సభ్యులు మరణిస్తే ఇచ్చే 10 లక్షల రూపాయలను ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు చెల్లించకుండా నేరుగా ప్రభుత్వం నుంచి ఇచ్చేలా ఆమోదం తెలిపింది కేబినెట్. రాష్ట్రంలోని అన్ని రోడ్ల సదుపాయాలను బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో అన్ని పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోనుంది. ఇక పంచాయతీరాజ్ పరిధిలో 7,947 కిలోమీటర్లు, ఆర్ఎండ్బి పరిధిలో 5,190 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయనుంది. ఇందుకు గాను 16,780 కోట్లు ఖర్చు చేయబోతుంది. రోడ్లు వేసే ఏజెన్సీలకు 15 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ అప్పగించేలా కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే కొత్తగూడెంలో ఉన్న ఏదైతే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీ ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటానికి సహకరించి ఈనాడు మన మధ్య నుంచి దూరంగా వెళ్ళిన మాజీ ప్రధానమంత్రి గారు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఆ యూనివర్సిటీ నామకరణం చేసిందని చెప్పడానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదే రకంగా ఏవైతే ఈ స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ కాకుండా ప్రభుత్వమే ఆ సంఘాల నుంచి ప్రభుత్వ పక్షాన 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఆర్ఎండ్బి రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు చాలా దుర్భిక్ష పరిస్థితిలో ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒక బీటీ రోడ్డు ఉండాలని, ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తూ ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి డబల్ రోడ్డు, ప్రతి మండలం జిల్లా నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్కి 4 లైన్ రోడ్లు ఎక్కడైనా మిస్ అయి ఉన్నా, లింకులు మిస్ అయి ఉన్నా వాటన్నిటినీ ఏర్పాటు చేయాలని సుమారు ఆర్ఎండ్బిలో 5,190 కిలోమీటర్లు, పంచాయతీరాజులో 7,947 కిలోమీటర్లు మొదటి విడత వీటిని యుద్ధ ప్రాతిపదిక మీద హ్యామ్ మోడ్ లో చేపట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించటం